జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ బీజేపీ ఆందోళన చేస్తున్నాయి. పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ప్లకార్డులు ప్రదర్శిస్తోంది. చెత్తను పట్టుకొని బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇది జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందున్న పరిస్థితి. జంపింగ్ల నేపథ్యంలో ఇవాల్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుండగా ఎంఐఎం సపోర్ట్ ఎవరికి అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో మరి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి, దీనిపైన చర్చ నడుస్తోంది. ఇక మేయర్ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్కి బై చెప్పి హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. సో మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారంటూ మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం పార్టీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుందా లేక కాంగ్రెస్ వైపు ఉంటుందా అన్నది సస్పెన్స్గా మారింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తే వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ లో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉండగా ఎంఐఎంకి 41, బీజేపీకి 39, కాంగ్రెస్కి 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్కు 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండగా అధికారంలోకి రావడంతో వారి సంఖ్య ఇప్పుడు 19కి చేరింది. అయితే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్కి వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్పై కూడా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్లో వారు ఏం మాట్లాడతారు, వారి వ్యూహం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 2021 నుంచి 19 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పటికీ ఏనాడు సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్లు అంటే 2025 ఫిబ్రవరి దాకా అవిశ్వాసానికి నో ఛాన్స్ అంటున్నారు పలువురు. రూల్స్ బుక్లో ఇలాగే ఉందని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాల్టి మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ సమస్యలపై పోరాడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. తలసాని గారు ఎలా చూస్తారు ఈరోజు కౌన్సిల్ సమావేశం? డెఫినెట్గా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రధానమైనటువంటిది, వెల్ఫేర్ ప్రధానమైనటువంటిది, ఇష్యూస్ చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. ఇక్కడ మీ కార్పొరేటర్లతో కలిసి నిన్న మీ అధ్యక్షతన స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు ఎలాంటి దిశానిర్దేశాలు చేశారు వాళ్ళందరూ? డెఫినెట్గా ఇప్పుడు ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. ఈ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మేము చాలా ఫేస్ చేస్తున్నాం. కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రజల దగ్గర పోయినప్పుడు ఎందుకు ఈ యొక్క అంశాల మీద మీరు ప్రస్తావన చేస్తలేరు అనేటువంటిది కానీ, లేకపోతే ఫీల్డ్ మీద వర్క్ జరుగుతలేదనేటువంటిది కానీ, ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, రెండోది మీకు ఇప్పటి వరకు మనకు ఏవైతే నాలాలు డీసిల్టింగ్ జరగాలనో ఇప్పటివరకు జరగలే. కాబట్టి శానిటేషన్ విషయంలో కూడా ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. అన్ని అంశాల విషయంలో తప్పకుండా మరి మా వ్యూహానికి ప్రకారంగా మేమందరం కూడా మా స్ట్రాటజీతో తప్పకుండా లోపల మేయర్ గారు కానివ్వండి, లేకపోతే డెఫినెట్గా మేము వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడమే కాకుండా ఒత్తిడి కూడా పెంచుతాం. అంటే పార్టీ ఫిరాయింపులు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, మొత్తం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు కరెక్ట్గా ఉంటున్నారు. డెఫినెట్గా కార్పొరేటర్స్ వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెడతారు. వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు అక్కడ ప్రధానంగా లేవనెత్తడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటిది. ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తాం. పార్టీ ఫిరాయింపు
మార్పులు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్, కానీ మేము మెయిన్ ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నాము. సంఖ్యాబలం లేని మేయర్, డిప్యూటీ మేయర్ ఎట్లా సీట్ మీద కూర్చుంటారు, మా పార్టీలో గెలిచి వేరే పార్టీకి పోయి ఎట్లా కూర్చుంటారు, వాళ్ళకి అసలు అక్కడ సంఖ్యాబలం కూడా లేదు. మెయిన్ గా అది వాళ్ళు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మేము ప్రజల కోసము మేయర్ గారు కానీ నేను కానీ, ఎందుకంటే మేము ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి వాగ్దానాలు చేసాం. రోడ్లు డెవలప్మెంట్ కానీ అన్ని విషయాల్లో వాళ్ళందరికీ వాగ్దానాలు చేయడం జరిగింది. అవి 3 ఏళ్ల నుంచి అసలు ఒక్క పని కూడా కాలేదండి, ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు. కాబట్టి మేము అందరం కూడా డిసైడ్ చేసుకొని పార్టీలోకి వెళ్ళి ప్రజలకి పనిచేయాలనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగింది. అధికార పార్టీలో ఉంటే హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించవచ్చని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి పార్టీ మారని చెప్తున్నారు. సంఖ్యాబలం లేని మేయర్ డిప్యూటీ మేయర్ వెంటనే 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 సంఖ్యాబలం లేని మేయర్ డిప్యూటీ మేయర్ వెంటనే. జై తెలంగాణ. హైదరాబాద్ ఖ్యాతిని సంఖ్యాబలం లేని మేయర్